బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుర్గం చెరువులో ఒక వ్యక్తి బలవంత మరణానికి పాల్పడబోతే హైడ్రా సిబ్బంది తనని ఇమీడియట్గా కూడా కాపాడిన ఒక సిచ్యువేషన్ని మనం చూస్తున్నాము. అయితే దుర్గం చెరువు బ్రిడ్జ్ మీదకి ఎక్కి సడన్గా కూడా అక్కడ నుండి దూకే ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి. అక్కడే పనిచేస్తున్న హైడ్రా వాటర్ క్లాగింగ్ పాయింట్స్ని క్లియర్ చేస్తూ ఉండగా హైడ్రా సిబ్బంది అతన్ని గమనించి ఇమీడియట్గా హైడ్రా సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ సహాయంతో అతన్ని వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే మాధాపూర్ పోలీసులు తనకి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మద్యం మత్తులో భార్యతో గొడవ పడినట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన అనంతరం కూడా భార్య తన కూతురుతో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన రామ్ రెడ్డి అనే వ్యక్తి దుర్గం చెరువు బ్రిడ్జ్ మీదకెక్కి బలవత్ మరణానికి పాల్పడే ఒక ట్రైల్ అయితే వేశాడు. అయితే అక్కడే ఉన్న హైడ్రా సిబ్బంది రామ్ రెడ్డిని చూడటం, రామ్ రెడ్డిని ఇమీడియట్గా కూడా వెనక్కి లాగటం జరిగిపోయాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అక్కడ దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద ఏ రకంగా అయితే రామ్ రెడ్డి అక్కడ వేలాడుతూ కనిపిస్తున్నాడు. అయితే బ్రిడ్జ్ మీద వేలాడుతూ కూడా కాసేపు అక్కడే ఉండిపోయాడు. హైడ్రా సిబ్బంది అతన్ని గమనించడం, ఇమీడియట్ గా అతన్ని వెనక్కి లాగే ప్రయత్నం అయితే చేశారు. మనం 2 బాక్స్ విజువల్ లో చూస్తున్నాం. ఒక బాక్స్ లో ఎలా అయితే రామ్ రెడ్డి అక్కడ బ్రిడ్జ్ రైలింగ్స్ ను పట్టుకొని వేలాడుతున్న విజువల్ మనకు ఒక బాక్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. పక్కన బాక్స్ లో హైడ్రా సిబ్బంది తనని చూసి పరుగున వచ్చి తనని వెనక్కి లాగి కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు మాధాపూర్ పోలీసులు రామ్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే అంతకు ముందు మద్యం మత్తులో భార్యతో గొడవపడినట్టుగా తెలుస్తోంది. భార్య ఇంటి నుండి తన కూతురుతో కలిసి వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన రామ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోబోయాడు. రామ్ రెడ్డి ఒక ఆఫీస్ బాయ్ లా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ మైండ్ స్పేస్ దగ్గర ఉన్న ఒక ఆఫీస్లో బాయ్ లా పనిచేస్తూ ఉన్నాడు. మద్యం తాగి భార్యతో గొడవపడిన కారణంగా భార్య తన కూతురుని తీసుకొని ఇమీడియట్ గా వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రామ్ రెడ్డి ఇటు బలవత్ మరణానికి పాల్పడే ప్రయత్నం అయితే చేశాడు. చూసిన హైడ్రా సిబ్బంది ఇతన్ని కాపాడింది. అమ్మా జరుగు మీరు ఇట్లనే పిలవండి, వాళ్ళు ఎంకరేజ్ క్యాచ్ చేస్తారు. నువ్వు ఇటు నుంచి డిస్టర్బ్ చేయడానికి ఇటు నుంచి డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు పట్టుకుంటారు. అమ్మా జరుగు మీరు ఇట్లనే పిలవండి, వాళ్ళు ఎంకరేజ్ క్యాచ్ చేస్తారు. నువ్వు ఇటు నుంచి డిస్టర్బ్ చేయడానికి ఇటు నుంచి డిస్టర్బ్ చేయాలి, వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ రామ్ రెడ్డి అనే యువకుడి మైండ్ ఎలా ఉంది? ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ సిచ్యువేషన్ కి గల కారణాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? మెదక్ జిల్లా పోచంపల్లికి చెందిన రామ్రెడ్డి మాదాపూర్ మైండ్ స్పేస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ స్థానికంగా భార్య కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రామరెడ్డి కుటుంబంలో కొన్ని వివాదాలు, భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడని కూడా తెలుస్తోంది. నిన్న శుక్రవారం రోజు కూడా ఇదే తరహాలో భార్యతో కొంత వాగ్వివాదం జరగడం, ఇంట్లో గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తన కూతుర్ని తీసుకొని భార్య పుట్టింటికి వెళ్ళిపోవడంతో రామరెడ్డి మనస్తాపానికి గురై కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చి దుర్గం చెరువులోకి దూకేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్నటువంటి జనరల్ గా దుర్గం చెరువు దగ్గర ఈ తరహా ఘటనలు జనరల్ గా చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది అందులో దూకి బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్థానికంగా పోలీసులు గస్తీ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే శుక్రవారం నిన్న కురిసిన భారీ వర్షం నేపథ్యంలో వరద నీటిని తరలించేందుకు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు అక్కడ మ్యాన్హోల్స్ ని మిగతా వాటిని క్లియర్ చేస్తున్నాయి, ఫ్లైఓవర్ పైన వరద నీటి ప్రవాహాన్ని తొలగించేందుకు. అయితే అదే సమయంలో రామరెడ్డి అక్కడికి రావడం, దుర్గం చెరువులోకి దూకే ప్రయత్నం చేయడంతో డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే అప్రమత్తమై హైడ్రా సిబ్బంది చాకచక్యంగా సమయస్ఫూర్తిగా రామరెడ్డి అనే వ్యక్తిని కాపాడిన పరిస్థితి. సో భార్య పుట్టింటికి వెళ్లడమే మనస్తాపానికి గురయ్యే ఈ విధంగా ఆత్మహత్య యత్నానికి, బలవన్మరణానికి
పాల్పడేందుకు యత్నించాడన్న విషయాలు కూడా తెలుస్తున్నాయి. సో పోలీసులు, మాదాపూర్ పోలీసులు వెంటనే హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కాపాడిన అనంతరం రామిరెడ్డిని స్థానిక మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. తనకు కొంత కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే అంటే హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు చాకచక్యంగా వ్యక్తిని కాపాడడంతో ఉన్నతాధికారులు కొంత ప్రశంసిస్తూ అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రామిరెడ్డికి అయితే పోలీసులు కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మద్యానికి బానిసై అంటే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతోనే మనస్తాపానికి గురయ్యే ఈ విధంగా దూకేందుకు దుర్గం చెరువులో దూకేందుకు ప్రయత్నం చేశాడా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా మాదాపూర్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సిఎస్ విజువల్లో చూస్తున్నాము రామ్ రెడ్డి అనే యువకుడు అక్కడ భార్యతో గొడవ పడిన కారణంగా భార్య ఇమీడియట్ గా తన పాపను తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోయింది. అయితే మనస్తాపానికి గురైన రామ్ రెడ్డి బలవత్మరణానికి పాల్పడే ప్రయత్నం అయితే చేశాడు. ఇమీడియట్ గా దుర్గం చెరువు బ్రిడ్జ్ మీదకి ఎక్కేసి అక్కడ నుండి దూకే ప్రయత్నం చేశాడు. అక్కడే పనిచేస్తున్న హైడ్రా సిబ్బంది వాటర్ క్లాగింగ్ పాయింట్స్ క్లియర్ చేస్తూ ఉండగా రామ్ రెడ్డిని గమనించి రామ్ రెడ్డిని వెనక్కి లాగి తన ప్రాణాన్ని అయితే కాపాడారు. అయితే అధికారులు హైడ్రా సిబ్బందిని మెచ్చుకుంటున్నారు. ఇక రామ్ రెడ్డికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు మాధాపూర్ పోలీసులు. మీరు ఇట్లా పిలవండి, వాళ్ళు ఎంకరేజ్ కాల్ చేస్తారు. నువ్వు ఇటు నుంచి డిస్టర్బ్ చేయను, నాకు ఇటు నుంచి డిస్టర్బ్ చేయాలి పట్టుకుంటారు. అమ్మా జరుగు. మీరు ఇట్లా పిలవండి, వాళ్ళు ఎంకరేజ్ కాల్ చేస్తారు. నువ్వు ఇటు నుంచి డిస్టర్బ్ చేయను, నాకు ఇటు నుంచి డిస్టర్బ్ చేయాలి పట్టుకుంటారు.